తెలుగుదేశంతో అధికారాన్ని ఎలా పంచుకుందాం, అది ముఖ్యమంత్రి స్థానమా ఇంకో స్థానమా ఎట్లా చేద్దాం, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలే. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ముందు గెలవాలి కదా, వైసీపీ ఓడిపోవాలి కదా. వైసీపీ ఓడిపోయిన తర్వాత కదా మనం ఏం చేద్దాం అనేది ఆలోచించాలి. అలా కాకుండా అసలు ముందే మనం, మీకు చిన్నప్పుడు చదువుంటారు కదా, మనకి పాపం ఒక అతను ఏదో పేరు గుర్తులేదు కానీ ఏదో ఒక పేరు ఉంటుంది, ఆయనను పురోహితులను పేలాల కథ పిండి కథను ఉంటుంది. పాపం దొరక ఆకలితోటి యాచనకి వెళ్తే ఒక పేలాల పిండి ఎవరు ఇచ్చేసాను, పేలాల పిండి అది మూట కట్టుకొని ఇంటి ముందు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని నాలాగే మొన్న అక్కడ తెలంగాణ బోర్డర్లో నేను కాలు మీద కాలేసి కింద పడుకున్నట్టు అలా కూర్చొని ఒకరోజు ఇది చేస్తాం. రేపు పొద్దున్నతో దీన్ని కొంచెం సగం నేను పెట్టుకొని సగం మార్కెట్లో అమ్ముతా, సగం మార్కెట్లో అమ్మి దీంతో వచ్చేది ఇంకొన్ని కూరగాయలు కొనుక్కుంటా. ఆ మిగిలిపోయిన గింజలతోటి కూరగాయల జల్లు ఇది మన విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి, వంకాయలు వస్తాయి, వాటితో ఇంకొంచెం మార్కెట్ కొంచెం పెట్టుకుని సంతలో వెళ్ళి అమ్ముకుంటాం. అలా కొద్ది దాంతో వచ్చిన డబ్బుతోటి ఒక చిన్న ఆవును దీన్ని కొనుక్కుంటాం. దానితోటికి పిల్లలు పుడతాయి, ఒక 5-6 ఆవులు అయిపోతాయి. 5-6 ఆవులు అయిపోయినప్పుడు నాకు ఒక చిన్నపాటి ఇల్లు కొనుక్కుంటా. ఇల్లు కొనుక్కుంటే ఇల్లాలు లేదు, అప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒక ఇల్లాలను చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. సో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక పెళ్ళి అవుద్ది, నాకు పెళ్ళి అవుద్ది. పెళ్ళి అయిన తర్వాత నాకు బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టి పాప ఒకరోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆ బిడ్డ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నాకు కోపం వస్తే, నా భార్య బిడ్డను అలా వదిలేసేవేంటి అని చెప్పేసి ఎగిరి భార్య మీద కోపం ఇసిరి కాలుతో ఒక్కటి కొడతాడు. భార్యని నడు మీద కొడతానంటే అది వెళ్ళి ఆఖరికి ఆ పగటి కళ్ళు కన్నా పేలాల పిండి కట్టుకుని దానికి పడి మొత్తం గల్లంతైంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే పగటి కళలకు అనర్థం. మనం ఫస్ట్ ముందుగానే పురోహితుడు పేలాల పిండి కథలాగా ఏమి అవ్వకుండానే ముఖ్యమంత్రి ఎవరు మాట మీద ఇవన్నీ చెప్పకండి. ఫస్ట్ జగన్ అనే వ్యక్తి కూడా ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయాలి జగన్ని ఫస్ట్. అది అయిన తర్వాత అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు పెడదాం. కూర్చోమ్మా కూర్చో. అప్పుడు రాజు ఎవరు, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు ఆలోచిద్దాం. ఇవన్నీ